అదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఏ ఆడపిల్లనైనా తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. పెళ్లి చేసి పంపించేటప్పుడు కూడా కూతురు అత్తింట్లో సంతోషంగా ఉండాలని ఎంతో కొంత కట్నంగా ఇచ్చి పంపుతారు. కానీ అలవాట్లకు బానిసైన భర్త అదనపు కట్నం కోసం గర్భంతో ఉన్న తనని కనికరం లేకుండా హింసిస్తున్నాడని విలపిస్తున్న ఓ భార్య కన్నీటి గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు రాజేశ్వరి. ఈమెకు రంగులతో వివాహం జరిగి 3 ఏళ్లయింది. భర్త తాగుడికి బానిసై ఈమెను హింసించడం మొదలుపెట్టాడు. తాగుడికి డబ్బులు సరిపోక రాజేశ్వరి దగ్గర ఉన్న 20 తులాల వెండి అమ్మేసుకున్నాడు అని, గర్భంతో ఉంది అనే కనీస జ్ఞానం లేకుండా పశువులా ప్రవర్తిస్తూ తనను అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడు అని తన భర్తను మార్చి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన కన్నీటి గాథను మనతో చెప్పుకోవడానికి రాజేశ్వరి వాళ్ళ అక్కతో ఇక్కడికి వచ్చింది. రండి. మీరు రాజేశ్వరి అక్క అమ్మ? నేను అక్కను. మీ పేరు? కనకవ. మీరిద్దరు ఎంతమంది? మీరు మీ అక్క ముగ్గురం. మీరందరూ ఒకే ఊర్లో ఉంటారమ్మా? లేదు, వీళ్ళు బల్జగూడెంలో ఉంటారు, మేము కృష్ణసాగర్, మా అక్క పెద్ద సంగపల్లి. మీరు వేరే చోట ఉంటారు? వేరే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం మేము. ఎవరు మీరంతా? మేము. రాజేశ్వరి మటుకు వేరే ఊరు? వేరే ఉంటుంది. మీరందరూ కలిసే ఉంటారు? మీ ఆయన అందరు? అందరు. పెళ్ళి ఎన్నాళ్ళైంది రాజేశ్వరి? 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పాప బాబాయ్? పాప. పాప ఫస్ట్ చైల్డ్. ఎంత వయసు ఇప్పుడు పాపకి? సంవత్సరంన్నర. హెల్త్ అంతా బాగానే ఉందా పాపకి? ఆరోగ్యం బాగుందా? 6 కిలోలు ఉంది. చూపించారా మీరు డాక్టర్ కి? డాక్టర్స్ చూపిస్తే పాలేవు ఏం లేవు, డబ్బు పాలు పెట్టానంటే మా ఈమె బక్క అయితే అనేసి వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మలు డబ్బా పాలు పెట్టమంటున్నారు అని వాళ్ళ అమ్మలకు చెప్పింటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ పాలు ఇవ్వట్లేదా పాపకి? మొత్తమే లేవు, పాలు లేవు. సరే, మరి అప్పుడు డబ్బా పాలు ఇవ్వాలి కదా, ఇవ్వలేదా పాపకి? పట్టించుకున్నట్లేదు. పాపకి ఫుడ్ పెట్టట్లేదు? ఏం లేదు, ఫుడ్ పెట్టట్లేదు. మరి ఈవెంట్ కన్నా పెడతాడా? అది లేదా? లేదు, కారపొడి తింటే తినని, లేకపోతే కూరగాయలు లేవు, ఏది లేదు. పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది. పని చేయడా? పని చేస్తాడు, తాగుతాడు. ఏం పని చేస్తాడు? వ్యవసాయం. మరి మీరు పెళ్లి చేసేటప్పుడు ఈ అమ్మాయికి అతను ఏం చేస్తాడు, ఎలాంటోడు, తాగుతాడా తాగడా ఏం అడగలేదా? అడిగి చెప్పారు మేడం. సో మీరు మంచోడని చేసేసారు. పెళ్ళైనప్పటి నుంచి తాగుడే? పెళ్ళైనాక 2 నెలలు మంచిగా ఉన్నాడు, అంతే. 2 నెలలు బాగున్నాడు. నెలకు గొడవ పెట్టేవాడే. అయితే మా నాన్న ఏం చేశాడంటే, ఫస్ట్ ఇట్లా నెల గొడవ పెడుతున్నాడు కదా, ఏమన్నా అయితే నేను తకర పుచ్చుకుంటాను మిమ్మల్ని అని ముందే భయం పెట్టిండు. భయం పెడితే మా అమ్మల ఇంటికి డెలివరీకి తీసుకుపోయినాం. తాగొచ్చి లొల్లు అంటే ఏం చేసేవాడు? ఏం చేసేవాడు తెలియదు కదా? అదే మీకు చెప్తానే. కొడతాడు. ఏమని కొడతాడు? ఏమన్నా ఇప్పుడు నువ్వు ఆ పని చేయని కొడతాడా, లేకపోతే ఈ పని చేయొద్దని కొడతాడా, లేకపోతే తీసుకురాని కొడతాడా? కూరగాయలు లేవు, ఏమి లేవు, ఎట్లా తినాలంటే నీ ఇష్టం ఉంటే తిను, లేకపోతే లేదు అని అంటేనే కొడతాడు. అంటే ఆవిడ కూరగాయలు లేవు ఎలాగని అడిగితే కొడతాడు. నీ ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదని కొడతాడు. డబ్బులు తెచ్చివాడేమి? తెచ్చియాడు. ఆయన దగ్గర లేకపోయినా మా దగ్గర అయినా తెస్తాడు, మా అక్క వాళ్ళ దగ్గర అయినా తెస్తాడు. తెచ్చిన డబ్బులు కూడా మా ఈమెకి చెప్పాడు. మేము చెప్పేంత వరకు కూడా మళ్ళా ఇంత ఇట్లా దగ్గర అప్పు తెచ్చిన అని చెప్పాడు, చూపెట్టాడు కూడా 1 రూపాయి కూడా. అంటే అప్పు తెచ్చి అతనే తాగేస్తాడు? ఇంట్లో ఏమి ఇవ్వడు. మరి ఎట్లా బ్రతికింది ఆవిడ ఇన్నాళ్ళు? కారం పొడి వేసుకుని బతికింది. మేము ఇచ్చిన డబ్బులతోని కూడా అట్లా సర్దిద్దిండి ఇప్పదాకా. సో అతను తినడం అన్ని అతను చూసుకుంటాడు? అతను చూసుకుంటాడు బయట. సరే, డెలివరీకి మీరు ఇంటికి తీసుకొచ్చారన్నారు, అప్పుడు ఏమైంది చెప్పండి? మేము డెలివరీకి తీసుకుపోయినాం ఇంటికి. డెలివరీకి తీసుకుపోయినాక మాది చిన్న ఊరు అయితే డాక్టర్స్ లేరు, ఏమి మంగళ వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. మా మేనే బావకు
ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ ఉంటే మా నాన్న ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే ఈమె దాంట్లో బ్యాలెన్స్ ఉండే, ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే ఈమె దాంట్లోకి వెళ్ళి మా నాన్న మా మేన బావకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అది బండి పడేసినాక అయితే ఈమె ఫోన్ తీసుకొని ఈ నెంబర్ మీ బావది నెంబర్ ఎందుకు వచ్చింది, ఆయనకి ఎలాంటి గొడవలు కూడా లేవు, మంచిగా ఉన్నారు, ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది అనేసి పెద్ద గొడవ చేసిండు. అప్పటిదప్పట్లో ఆయనను పిలిపించి నేను ఎందుకు చేస్తాను నీ భార్యకైనా, ఆయన నాకు సంబంధం లేదు, ఇలాంటి నుంచి నా జోలికి నువ్వు రాదు, నీ జోలికి నేను రానా అని ఆ పెద్ద మనుషుల ముందు మధ్యాహ్నం పూట గొడవ వదిలేసుకున్నారు. ఇక్కడ నుంచి మంచిగా ఉంటాము, ఏ గొడవకు పోను, ఆయన మీద ఎలాంటి డౌటన్స్ నాకు లేదు, మంచిగా ఉంటాం అనేసి పెద్ద మనుషులకు నమస్కారం చేసి వెళ్ళేసి వచ్చినాక రెండు నెలలు మంచిగా ఉన్నాడు. అమ్మాయిని తీసుకెళ్ళాడు మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్న తర్వాత మళ్ళా సంక్రాంతి అప్పుడు వచ్చిన తర్వాత ఈమె తీసుకొని వెళ్ళేటప్పుడు నువ్వు నెక్లెస్ కమ్మల బుట్టలు తెస్తలేవు అనేసి మధ్యాహ్నం ఒక ఊరు దాటంగానే 3 సార్లు ఆపుకుంటా కొట్టిండు బండి. అంటే ఏది బైక్ లో తీసుకెళ్తాప్పుడు బైక్ లో అప్పుడు పాపతోనే పాప కూడా ఉంది కదా, ఉంది, పుట్టేసింది. ఏం చేశారు మీరు చెప్పగలరా అమ్మా? మధ్యాహ్నం అవి పాపకి బిస్కెట్లు వేసిస్తే గుమ్మరిచ్చి ఉసుకెళ్ళి ఆడుతుంది, గిన్నెలో పోసుకొని ఇట్లా ఉక్కుతుంటే అది చేసి నిగరానికి ఉసుకే బతుకదని తీయ అన్న మా పాపను. అంటే మా ఆడబిడ్డ విన్నది, విని చెప్పింది ఆయనకు నైటు. చెప్తే వచ్చేరాకటి అన్నం వేయమన్నాడు. వేసినాక తినుకుంటేనే పాపని గిట్ల అన్నమాట, ఎందుకన్నావు అనేసిండు. తాగొచ్చిండు ఎవరితో ఇక లేని తీస్తుండు, ఈడ పంచదయ్యి ఆడ పంచదయింది అని. నెక్లెస్ ఏమంటే లేకపోతే మీ వాళ్ళతోటి పొమ్మన్నా కదా, మీ బావతోటి ఇట్లా అనేసి. ఇప్పుడు ఈయన కొట్టే తెలుసు, టైలెట్ పోసుకుంటే 2 సార్లు కొట్టిండు మేడం. కొట్టినా కానీ ఎవరికి చెప్పుకోలేదు, ఇజ్జత్ పోతుంది ఆరంలో ఉందట ఇట్లా అని. మళ్ళీ ఏడవడితే అన్నే గుర్తాడు. ఆ దెబ్బలకు భయపడే చప్పుడు చేయలేదు, ఎవరుకున్నా సరే అనుకున్నా. నేను అన్నం వేసుకోలే, ఇంకా ప్లేట్ పక్కకు పెట్టుకున్నా, ఎంతగానో కొడతాడు ఎవరనని. ఇక అన్నం తినుకుంటేనే మళ్ళీ కీడ తన్నిండు. మళ్ళీ ఒకసారి ఇట్లా కొట్టిండే, ఇట్లా కొట్టి రక్తం వెళ్తుంది. తనేసరికి రక్తం వెళ్తుంది బావ అంటే చావు పో అంటోడు. మా పాపని ఎత్తుకొని వేరేటోళ్ళు ఇంటికి పోతే ఇట్లా కొడతావు, రంగులు మంచిగా ఉన్నావు అనుకున్న వాళ్ళు లేరా, గూడున్న వాళ్ళు లేరా, అంత రక్తం వెళ్తుంది మంచిగా ఉన్నావు అని వాళ్ళు తిట్టిర్రు. తింటే ఇక వచ్చి పండుకోపోర్రి అని అన్నారు. వాళ్ళు సమాధానం చెప్పి దస్తు ఇచ్చిర్రు, తుడిచిర్రు, నీళ్ళు దాపిర్రు, రక్తం వెళ్తుంటే ఇక పండుకోపోర్రి అంటే మళ్ళీ వచ్చిండు. తాళం వేసి లాకేసి మందులు తీస్తుండు, పత్తికి కొట్టే మందులు, మా బిడ్డకు మాకు పోస్తాను. అయితే నేను ఇక టైలెట్ వస్తుందన్న, రక్తం వస్తుందంటే అటు టైలెట్ పోయి ఇటు ఉంచు అంటుండు. గలీజీ కానీ వాళ్ళకి చెప్పాలని తియ్యి తాళం అన్న, ఎంత బతిలన్నది ఇట్లా పట్టుకొని ఇయ్యి అన్న. ఇచ్చిండు, తాళం తీసిన, ఆ మందులు కుర్చీ కింద పెట్టి కూర్చుండు. ఆ మందులు బయటకు పట్టుకొచ్చిన, అట్లనే రక్తం వెళ్తుంటే కూడా వాళ్ళకి చూపిస్తాను. ఏం మందు పెట్టాడు? పురుగుల మందు పాపకి ఇట్లా వస్తాను. కొట్టాడు. కొట్టిన తర్వాత ఈ దెబ్బ చూసి వాళ్ళు ఇంట్లో వెళ్ళి చెప్తే వాళ్ళందరూ తిట్టారు. తిట్టిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మంచిగా ఉంటామని చెప్పి ఇంట్లో వచ్చి తలుపు తాళం వేసేసి అయితే అందరికి చూపిస్తానే సాలకి చెప్పాలిగా మేడం. ఏమన్నారు చచ్చిపోయిరాను. అయితే చూపిస్తాని వచ్చేసరికి అయితే మళ్ళీ రయ్యున గుంజుకుపోయిండు. మందులు తీసుకుపోయి బూరువలు వేసి తాళం వేసి దగ్గర పెట్టుకోండు. బయటికి వెళ్ళా ఇక్కడ ఎవరికి చెప్పనిగా ఇక్కడ తేని 2 తాళపు చేతులు తీసుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళకి చెప్పేసిన. బయటకు వచ్చేసిన అట్లేం టైలెట్ వస్తుందని చెప్తే వాళ్ళందరూ మంచిగా ఉన్నావు, గట్లా చేస్తావు గిట్లా చేస్తావు అని వాళ్ళందరూ బెదిరించిరు. ఇక మా బావకి ఇచ్చేసిన తాళపు ఇక పండుకున్నాం. ఇక మళ్ళీ ఇదంతా గుంజుతుంది. ఇట్లా ఇలా 12 రోజులే మేడం, చాలా ఉండే ఇట్లా. అయితే గుంజుతుంటే ఏడుస్తుంటే కూడా ఇక మధ్యరాత్రే మీ వాళ్ళ ఇంటికి వదిలేసి వస్తాపా, మీ వాళ్ళ ఇంటికి వదిలేసి వస్తాపా అంటుండు. మా వాళ్ళ ఇంటికి ఎందుకు పోతా, నీ ఊరోళ్ళకే చూపిస్తా, మీ వాళ్ళకి చూపించే పోతుంది అని నేనన్నా. ఇక ఆయనతో ప్రొద్దున లేచిండు. గుంజుతున్నాయి. ఇక గుంజుతుంటే ఆయన వేరే టైంలో ఒక కూలి అడుక్కొస్తారా పని కోయింటి. ఒక కూలి అడుక్కొస్తావారా అని ఒక పిల్లనన్నా చూపించుకుంటాను అంటే అప్పుడు ఇక హాస్పిటల్ తీసుకుపోయిండు. తీసుకుపోతే అడిగి పోయినాక
ఏమైంది అన్నారు. అంటే కలవడ్డరు, గొడవ చేసుకుర్రు అని చెప్తుంటే నేనన్నా ఈ మా ఆయనైనా మా భర్త ఈయననే కొట్టిండు అన్న. అంటే డాక్టర్ కూడా తిట్టిండు. అద్దగదం పనులు దిగిన ఏమైనా మనిషివేనా, ఎట్లా చేస్తావు చేయిపో అని అంత రక్తం ఉండి అట్టలు కట్టింది. కొట్టినాక ఇక నన్ను చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎట్లా చేస్తావు చేయిపో అని ఒక చూదిచ్చిండు, 4 గోళీలు ఇచ్చిండు, పంపించిండు. ఇంటికి వచ్చినాక ఆయనతో ఇంతంత రవ్వ తెచ్చిండు, బెడ్ మీద పడేసిండు, ఎటో వెళ్ళేసిండు 2 ఫోన్లు జేబులు వేసుకొని. మా అమ్మోళ్ళకి ఫోన్ చేయి, నోరు మాట్లాడి రాకుంటా కొట్టినవు, ఇప్పుడు ఆకిలి నొక్కేటోళ్ళు లేరు, ఫోన్ చూసేటోళ్ళు లేరు, మాకు చేసేటోళ్ళు లేరు, నువ్వు ఎటు పోతే గట్టే పోతావు అంటే కూడా వాళ్ళకి చెప్పకుండా ఆయనతో నేను ఫోన్ చేస్తానే ఆయనతో వెళ్ళేసిపోయిండు. మా అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే మా అమ్మోళ్ళు వచ్చి హాస్పిటల్లో చూపించారు. మీ దగ్గర న్యాయం జరుగుతుందని మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళకు 2 ఎకరాల జాగా ఉన్నది, సంపి నిన్ను జైలు తిరుగుతాను, పోలీసులు ఏం చేస్తారు, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అని చంపి జైలు తిరుగుతాను, 1,00,000 రూపాయలు నీకు పెట్టేది వాళ్ళకి పెడతాను పోలీసు వాళ్ళకు అని ఆయన భయం కొద్ది చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నగలు తెస్తానే రమ్మంటున్నాడా ఇంటికి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అమ్మాయి? మీ దగ్గర? మా దగ్గర ఉంది. మీ దగ్గర కొట్టి 12 రోజులే మేడము, కొట్టినాక కూడా రాలేదు. మరి కోపాన కొట్టినా ఎట్లా కొట్టినా అని కూడా రాలేదు. వాళ్ళ మాటలు బట్టి కనీసం ఎట్లుందని కూడా ఫోన్ చేయలేదు, రాలేదు. సరే ఇప్పుడు అతను పిలుస్తానమ్మా, అతను పిలిచి మనం మాట్లాడదాం ఏంటనా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడే. నా పేరు రంగులు మేడం. రంగులు తెలుసు, చెప్పారు నీ పేరు రంగులు. అయితే ఫస్ట్ నాకు లగ్గం కాలేదని చెప్పారు. అయితే పోయి చూసి వచ్చిన, ఒక లోడుకు పోయారు అన్నమాట. ఊళ్ళో ఉంటారు కదా, పిల్లలు చూపిస్తారు కదా, పోయి చూసి వచ్చిన, నచ్చిన అన్న. నచ్చిన అన్నాక కొన్ని రోజులు 2-3 రోజులు తెలిసింది మా చెల్లె బాగాలేదు, హాస్పిటల్ వేసి ఉంటుంది. మీ చెల్లికి? మా చెల్లికి కొంచెం గట్టిగా మాట్లాడాలి. మీరు ఆవిడ అలా కొడతారు, అంత ధైర్యంగా ఉంటారు, మీరు గట్టిగా మాట్లాడాలి. కొట్టడానికి అంత ధైర్యం ఉన్నప్పుడు మాటలు కూడా వస్తాయి. అయితే మా చెల్లెని హాస్పిటల్ వేసినాం గాంధీలో. అయితే ఇక్కడ వీళ్ళని చూసి వచ్చింది నేను, ఒక పెద్ద మనిషి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళిన తర్వాత మీ చెల్లికి బాగాలేదని వెళ్ళి చూసారు. పోయి చూసిన, మా అమ్మ నాన్న ఇంకా రాలేదని చెప్పిన. అతైనా మా అమ్మ నాన్న ఇట్లా వచ్చినాక తోడుకొని పోయినా, ఖాయం చేసుకున్నాం. ఇవరాలు లగ్గమైంది తెలిసింది, ఇట్లా అయింది తెలిసింది, అన్ని తెలిసినాయి. తెలిసిన అయినా సరే నాకు పిల్ల నచ్చిందని చేసుకున్నాం. ఏమైనా సరే లగ్నం ఇవరకు లగ్గమై ఇడుపుకాయం అయిందా మీకు? ఇంతకు ముందు పెళ్ళయింది. ఫస్ట్ నన్ను చిటీకి ఇచ్చిర్రు మేడం. అయితే గిట్లనే తాగుపోతుండే 12 గంటల రాత్రి వచ్చి ఎట్లా పడితే గట్లనే కొట్టేసి మళ్ళీ ఇంట్లో డోర్లు పెట్టి కొట్టినా కానీ ఇక పక్క వాళ్ళకి ఇట్లా ఎవరు రారుగా మేడం సిటీలో. అయితే అనేసి ఇక మాకు అన్నదమ్ములు కూడా లేరు, కొట్టి చంపిన దిక్కు లేదు అనేసి పాన భయానికి వదిలేసుకున్నాం మేడం. ముందు పెళ్ళయింది, వదిలేసుకున్నాం. వదిలేసినా గానీ వీళ్ళు చూడనీకి వస్తే వీళ్ళకి చెప్పినాం ఆల్రెడీ. మా అమ్మ చెప్పింది, మేము ఇవరకే మోసమైనాం బిడ్డ, నీ ఇష్టం ఉంటేనే అయ్యా. ఫస్ట్ ఒక్కడు వచ్చిండు, నచ్చిన అన్నాడు. నువ్వు నచ్చుడు కాదు బిడ్డ, అతను మెచ్చిన కోడలట, అవసరం మెచ్చిన బంగారం అట, మీ అమ్మకి ఇట్లా మీ అన్నదమ్ములకి ఇట్లా అందరు వస్తేనే ఇస్తా బిడ్డ అన్నది మా అమ్మకి. సో మీరు ముందే చెప్పారు మీకు మేడం. మీరు పెళ్ళయి మీకు ఫస్ట్ పెళ్ళయింది కదమ్మా, ఎన్నాళ్ళు ఉన్నారు ఆయనతో? ఎన్ని సంవత్సరాలు సంసారం చేశారు? సంవత్సరం కూడా చేయలే మేడం. ఎప్పుడు మా ఇంటికనే ఉంటుండే, 24 గంటలు కొట్టుడు అంటుండే. సో అందుకని మీరు అతను వదిలేసుకున్నారు, రిస్క్ ఏందని. సో తర్వాత ఇతనికి చెప్పే చేసుకున్నారు, చెప్పేసినాం ఆల్రెడీ. మరి ఇట్లా అయింది అని చెప్పేస్తే నాకు నచ్చింది, మా వాళ్ళని తోలుకొని వచ్చేస్తా అన్నాడు. సరే అనుకొని ఊకున్నాం. ఇక వీళ్ళ అమ్మ నాన్నని తోలుకొచ్చిండు, వీళ్ళ అన్నలను, వీళ్ళ వదినలను, వీళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా, వీళ్ళ బావులకి ఇట్లా అందరు వచ్చేసారు మేడం. వీళ్ళు ఓకే అంటేనే మా వాళ్ళు ఇచ్చిర్రు, మేము చెప్పకుంటే మాది తప్పు చెప్పినాము. ఆ ఊరు పెద్ద మనుషులకు కూడా చెప్పేసినాం మేడం. సరే చెప్పండి. మేడం ఎరకైనాక కూడా మా అమ్మ నాన్న తీసుకున్నా, మా అన్నమ్మని తీసుకున్నా. మీరు ముందు ఆవిడ చూడడానికి వెళ్ళారు, తర్వాత మీ అమ్మ నాన్నని తీసుకొని వెళ్ళారు. కానీ మీకు ఆవిడకి పెళ్ళైన సంగతి తెలుసా తెలీదా? మా అమ్మ నాన్న నువ్వు ఇంకా 2 రోజులు తీసుకుపోతానంగా తెలిసింది. తెలిసిన సరే అన్న మా వాళ్ళు చెప్పుకున్నా, చెప్పుకొని తీసుకుపోయింది. సో మీరు ఇష్టపడే చేసుకున్నారు? ఇష్టపడ్డా, తెలిసిన సరే అని మా వాళ్ళకి చెప్పుకున్నా, మా అన్నలో చెప్పుకున్నా, మా పెద్ద మనసు చెప్పుకున్నా, కులానికి చెప్పుకున్నా, తోలుకపోయినా, సరే చూసుకున్నా, ఖాయమైపోయింది, లగ్గం చేసుకున్నా. మా అన్నల ఇల్లు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటున్నారు, మా అవ్వ వాళ్ళు మా ఇంటి పక్క ఇంట్లో ఇంట్లో. మా భార్య మా వదిన మీద డౌట్ పెట్టుకుంది, మా వదినకు నేను అలవాటు అయిందని పెట్టుకుంది. ఈమె పెడుతుంది, అక్కకు ఈమె వస్తే ఇవి అడిచి నేర్పుతుంది మేడం. మా భార్యకు ఈ మాటలు పట్టుకుని మా భార్య ఈ మాట అంటది. ఇంటికి పని చేసి వస్తే ఒక్కొక్కటే రసరస్తా మేడం, ఏ రసరస్తా ఇదే నువ్వు మీ వదినకు అలవాటు అయినావు. మరి దొరకబట్టారన్నా చెప్తూ కొట్టాలి, నా పిల్లమైనా సరే మంది అయినా సరే కదా మేడం. నువ్వు మీ అక్క మాటలు పట్టుకొని నన్ను ఇంటికి రాని నేను పని చేసి వస్తా, నువ్వు రస పెడుతూనే ఉంటావు. ఇంత తాతను తాగను దేవునికి ఎరక తాగుతుంది అనుకో,
నన్ను ఇంటికి రానప్పుడు అన్నం ఏమంట ఇక ఇవే చేస్తుంది మేడం రోజు నువ్వు ఆమెతో నువ్వు మాట్లాడు ఈమెతో నువ్వు మాట్లాడు నీ వాళ్ళతో నువ్వు మాట్లాడు ఇప్పుడు ఈ 3 ఇళ్ళు ఉన్నాయి మేడం ఈ ఇంట్లోకి ఆ ఇల్లు ఆకలి దాటేసి ఇల్లు కానీ 3 దర్వాజాలు మా నాన్నది కాలు ఇరిగిపోయింది పక్కింటికి వెళ్ళిపోయి పక్కింటికి అంటారు కులం ఇంట్లో ఉన్నాము అంటే కులస్తులు ఇంట్లో ఆమెనే కన్నతలే కదా నాకు ఏమైనా కన్నతలే కదా వదిన అంటే కన్నతలతో సంబంధమే కదా మా ఆమె మీద అట్లా బాధన పెట్టినా కానీ నేను సప్లై ఊరుకున్నా ఆమె కొట్టలే తిట్టలే ఏదంటే దొరకబట్టకపోవచ్చు వదిన దొరకబట్టచ్చు కదా వదిన అన్నప్పుడు వదిన చెప్పిన అక్క మాటలు పట్టుకొని నేను ఇట్లా వాళ్ళ అక్కలు ఇట్లా ఉన్నప్పుడే మా ఇంటికాడ ఉన్నప్పుడే నేను మసాలాకు పైసలు కావాలని నువ్వు దొరకబడతాను అక్కన దొరకబట్టి చెప్పు జుట్టు తిరుగుతున్నా సరే నా అతను పైసలు అని చెప్పి అయితే వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంటికి వచ్చిన మసాలా గిడ పైసలు కావాలి నాకు తిరుగుతున్నా వచ్చి అన్నం ఏమన్నా పొద్దున నుంచి పొద్దుదాకా వండుకొనే ఉంటావు బెడ్ మీద మరి నేను వచ్చినప్పుడు పొద్దు గోక ముందుకే గొల్లెం వేసుకొని పనుకుంటుంది మేడం పొద్దున నుంచి నువ్వు ఇంటిగానే ఉంటావు కదా నువ్వు పనికి అయితే పోతలేవు మేడం జర పొద్దు గారికి గింత బిర్యానీ తాళం పెట్టుకునే బొల్లెం పెట్టుకోమంటే నేను అన్న మరి నేను ఎవరు లేకపోయారు ఏం చేస్తా టీవీ లేకపోతే మనకు వెళ్ళింది టీవీ తేవాలి నేను అరే జర పంటలు పండింది తెచ్చుకోవడం అది ఏం ఆగం వచ్చింది అని నేను అన్న టీవీ ఉంటేనే పొద్దు పోతుందా అందరు టీవీ ఉంటేనే పొద్దు పోతారా అందరు ఆగో గిది ఇట్లా పని చేసుకుంటారు గట్లా ఎత్తుకొని ఫోన్ ఎత్తుకొని తిరగాలి ఇంట్లో పొక్కలు ఎందుకు పండుకోవాలని నేను కోపడతా అప్పుడప్పుడు ఇంట్లో పండుకునే వాళ్ళు గత బాగా పని తిరగాలి చెప్పినాక కూడా మళ్ళీ నేను వచ్చాక ఎప్పుడు పనికి వచ్చేవరకు నేను వచ్చి వాళ్ళకే పనుకుంటుంది లేవు అని అంట లేచి అన్నమేమా అన్నమేమా అనగానే ఇదే రస పెట్టింది అయితే చెప్ప మీద దెబ్బ వేసిన కలిగింది దెబ్బ ఇంకా అంటలేదు ఇక చిచ్చు పెట్టేదంతా ఈమెనే చిచ్చు పెడుతుంది మేడం ఇప్పుడు నాకు కట్నం అన్నది కట్నం నాకు పే ముట్టలే కట్నం ఒక పట్ట గొలుసు ఒకటి మాత్రం అడిగినా అప్పుడు తర్వాత మీకు 30,000 ఇచ్చారంట కదా నేను చెప్తా మేడం అయితే ఆ 20,000 నాకు పెళ్లి రోజు ఇచ్చారా 20 ఇచ్చాక నాకు జర పెద్దవాడి కారు ఇప్పుడు లగ్గమైన కారు కదా నాకు లగ్గమైన కారు ఇది ఇప్పుడు నాకు పైసలు అయిపోయినాయి నేను అప్పటి నుంచి ఏర్పడ్డా మా వాళ్ళ మీదనే ఉన్నాయి మీద నా తన పైసలు లేవు లగ్గానికి అయిపోయినాయి అప్పు తెచ్చుకున్నాను అన్న అంటే 15,000 ఇచ్చింది సరే ఇప్పుడు 30,000 ఆవిడ వాళ్ళు ఇచ్చారంటున్నారు మీరు ఇవ్వలేదంటున్నారు మీకు 15,000 ఇచ్చారు వాళ్ళు 15,000 ఒకటి 10,000 ఒకటి 10,000 సో 25,000 ఇచ్చారు మీకు అంతే అప్పుగా ఇచ్చారని మీరు అంటున్నారు వాళ్ళు ఇచ్చారు మేడం నేను కానీ మీరు ఇంతవరకు తిరిగి ఇవ్వలే కదా వాళ్ళకి ఏమి ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఆ అమ్మాయిదే తప్పు అందువల్ల మీరు కొట్టారని చెప్తున్నారు మా భార్య ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు ఆమె మా అక్క మాటలు పట్టుకొని నన్ను ఇంటికి వచ్చాక రస పెడుతుంది మేడం నేను ఒకటి చెప్తా ఉండండి ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చి మీ ఇద్దరి మధ్య గొడవలు పెడితే ఆవిడకి ఏమైనా ₹1,00,00,000 వస్తాయా ₹1,00,00,000 రావు మేడం మరి ఎందుకు పెడుతుంది ఆవిడ ఏదైనా ఒక కారణం ఉండాలి కదా పోలీస్ స్టేషన్ లో పోతే నువ్వే పోలీస్ అయిన మీద పోయి నువ్వేం పోలీస్ ఆయన మాట కాకుండా భార్య పెట్టింది మా పిల్లని అట్లా కొడితే ఎవరికన్నా కడుపు మంట ఉంటది ఉండదా ఇప్పుడు నీ చెల్లి అలా ఉందనుకో నీ చెల్లిని నీ చెల్లి తాట సంసారం నా వదిన తాత సంసారం నేను చేస్తాను తప్పు నీ చెల్లి భార్య అంటే నేను కొట్టిన మాట అంటే కొట్టిన భార్య అంటే కొట్టేస్తావు భార్య అంటే ఎలా పడితే అలా గొడ్డును కొట్టినట్టు కొడతావా భార్య అంటే నేను ఎప్పుడు కొట్టలేదు మేడం ఎప్పుడు అసలు కొట్టనే లేదా ఒకసారి తల మీద కొట్టి కుట్లు పడింది అన్ని మీరు కొట్టలే నువ్వు కొట్టకుండానే ఆవిడ కొట్టుకొని మేడం ఆ అమ్మాయి ఏమన్నా చేయని నచ్చితే కాపురం చేయాలి లేదా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేయాలి కొట్టడానికి నువ్వెవడవి ఇష్టం వచ్చినట్టు కొట్టలేదు మేడం ఇష్టం వచ్చినట్టు కొట్టకపోతే ఇది మామూలు మనుషులు కొట్టే దెబ్బలు అవి దెబ్బ కొట్టిన మేడం ఒక దెబ్బ కొడితే తగిలే దెబ్బలు అవి కొట్టిన మేడం ఒక దెబ్బ కొడితే ఆవిడకి కుట్లు పడతాయి ఇక్కడ ఒక దెబ్బ కొడితే నోరు అలా వాచిపోద్ది ఒక దెబ్బ కొడితే ఆవిడకి అట్లాగా పొట్ట మీద అలా నొప్పులేస్తాయి మాట్లాడద్దయ్యా నువ్వు పొట్ట మీద కొట్టలే చేతి మీద మటుకు కొట్టావు నువ్వు పెళ్ళైనప్పటి నుంచి ఆమెను పోషిస్తున్నావు నువ్వు డబ్బులు సంపాదించి ఇంట్లో ఇస్తున్నావు తిండి సరిగ్గా పెడితే ఆవిడ ఎందుకు అలా ఉంటది ఆ పిల్లకి సరిగ్గా తిండి పెడితే ఆ పిల్ల ఎందుకు అలా ఉంటుంది ఇప్పటికీ కూడా చూపిస్తాం మేడం నా ఇల్లు ఒక తాళమే ఉంది చూడండి మీరు నేను అబద్ధం ఆడితే కష్టం చేసింది బియ్యం ఇంట్లో ఉన్నాయా లేవా ఏమైనా ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది కదా మేడం ఏమున్నాయి మీ ఇంట్లో నేను అన్ని తెచ్చిపెట్టిన మేడం అన్ని తెచ్చిపెడతాను సన్న బియ్యం తెచ్చిన నేను కంటోర్ బియ్యం దీన్ని కూడా పని చేసిన సన్న బియ్యం నాకు బిడ్డపిల్ల కలిగింది ఇంత అన్నం తింటది ఆమె సంవత్సరానికి వచ్చిందని సన్న బియ్యం తెచ్చిన సన్న బియ్యం ఎప్పుడు తెచ్చావు అప్పుడే తెచ్చాం మేడం అప్పటి నుంచి మాట్లాడుతున్నారు కదా ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి అలా కోడలు కొడుతుంటే చూస్తారు మీరు మరి అప్పుడు మీరు మాట్లాడకండి మీరు ఊరుకోండి మీరు ఎందుకు మాట్లాడతారు మధ్యలో మీరు పరా ఇంట్లో ఉంటారు మీకేం జరుగుతుందో తెలియదు ఆ అమ్మాయిని కొట్టి చంపేసినా మీకు తెలియదు ఏమన్నా ఇప్పుడు మీరు మాట్లాడితే కొడుకుని వెనకేసుకొని రావడానికి మాట్లాడకండి ఇప్పుడు మీరు అది పట్టించుకున్నప్పుడు ఇది మాట్లాడే హక్కు మీకు లేదు
ఇప్పుడు ఏమన్నా మీరు కొడుతుంటే ఎందుకంటే మీరే ఉండొద్దు అత్తమామ ఇంట్లో ఉండొద్దు కడప దాటి రావద్దు ఆవిడొద్దా ఎంత ఇంట్లో ఉండొద్దు అంత అమ్మనే అన్నది వాళ్ళ అమ్మ అంటే మీరు వెళ్ళిపోతారా వాళ్ళ ఇంట్లో మీరున్నారా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా వాళ్ళే పెద్దలు ఇప్పుడు ఎవరన్నా చెప్తే వినేలా ఉండాలి నువ్వు చెప్పే కథలు అర్థం ఎవరైనా నమ్మేలా ఉండాలి ఇట్లా కథలు చెప్పక ఇలాంటి ఏ సినిమా కథలు కూడా రావు అట్లా మీ ఇంటిలో మీ ఇంట్లో మిమ్మల్ని ఉండొద్దని వాళ్ళమ్మ చెప్తే మీరు వెళ్ళిపోయారంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు చెవులు ఏం పెట్టుకోవాలి సరేనా రంగులు వద్దు నువ్వు నిజం చెప్పేది అబద్ధం చెప్తున్నావు నేను ఆ మాత్రం తెలుసుకోలేని వాళ్ళు కాదు నువ్వు చెప్పే కథలో కూడా తెలియదు ఇప్పుడు ఎవరైనా నమ్మేలా ఉండే నేనే కాదు ఇప్పుడు 100 మంది విన్నోళ్ళు ఎవరు కూడా నమ్మరు ఇలాంటి కథలు చెప్తే కదా మీ అమ్మా నాన్న వాళ్ళమ్మ నాన్న ఉండొద్దంటే మీ ఇంట్లో చాలా వెళ్ళిపోయారంటే ఎవడు నమ్మరు సరేనా ఉండండి అది మీ కొడుకులు మీ కూతుర్లు మీరు దెబ్బలాడుకొని మీరు వెళ్ళిపోయి ఉండాలి కానీ వాళ్ళు ఎందుకంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నారా మీరు చెప్పండి పెద్దవాళ్ళు మీరు అట్లా మాట్లాడకండి కొంచెం ఉండండి మీరు కొంచెం ఉండండి అట్లా మాట్లాడకండి నువ్వు వదిన మాట బట్టి నీ అక్కయ్యల మాట బట్టి నన్ను మీరు అన్నారా మాట నేను పెళ్లి చేసుకుని కూడా ఇదే రాసాను నేను అట్లయినా మోసుకుంటా నెక్లెస్ బుట్టలు అయితే అమ్మని అడిగావు నువ్వు అడగలేదు మేడం అడగలేదు అడుగుతానే మేము పోయినాం మేడం రోజు పని చేసి డబ్బులు తెచ్చిస్తాడంట కదమ్మా నీకు నేను ఎక్కడికి పైసలు తెచ్చిచ్చినా కానీ ఆమె కూలీలకు కూడా ఆమె ఇస్తాను మేడం ఇక అంతవరకే ఇక నేను ఇంట్లో పైసలు తెచ్చిస్తే మొన్న పత్తి కలిసి కూడా ఆమెనే పైసలు ఇచ్చింది ఇప్పుడు ఇతను చేస్తున్నవన్నీ మీరు చెప్పారు బాగానే ఉంది అతని కథ అతను చెప్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆమెను కొట్టే హక్కు లేదు ఇప్పుడు మీరు ఆమెను అలా కొట్టిన దానికి అంటే మీకు ఆవిడకి ఎవరు సపోర్ట్ లేరు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు ఇలా మీరు అనుకుంటే నడవదు నేను చెప్తున్నా వినండి ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని లోపలేస్తే మిమ్మల్ని మీ అమ్మని మీ అన్నల్ని తన అందరినీ లోపలేస్తే ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో తెలుసా మీకు నువ్వేం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు నేను చాలా గొప్ప నేను ఆవిడ పనికి తోలివ్వలేదంటే ఆవిడ పని చేయలేదు ఒక భర్తగా నువ్వే నీ భార్యని నీ బిడ్డని చూసుకోవాలి నువ్వు ఎక్కడ కాపాడుకుంటున్నావు వాళ్ళకి తిండి కూడా నువ్వు పెట్టవంటనే ఎక్కడ పెడతాడు ఆ కారం అన్నం తింటారని చెప్తుంది ఇప్పుడు నేను మిగిలిన మీ ఊర్లో వాళ్ళని కూడా కనుక్కున్నావు మీ ఊర్లో వాళ్ళని కూడా కనుక్కున్నావు నువ్వు అబద్ధాలు చెప్పొద్దు నువ్వేం చేస్తావు నువ్వెంత సంపాదిస్తా అంటే నీ నోటమ్మటి నువ్వు చెప్తావా నేను చూస్తున్నా నువ్వు అలాగే నువ్వు మహాత్ముడిలా మాట్లాడుతున్నావు నువ్వు హీరోలా కలర్ ఇవ్వద్దు ఎందుకంటే మాకు తెలుస్తుంది ఇప్పుడు నేను పిలిచే ముందు నీ గురించి కనుక్కోకుండా మిమ్మల్ని పిలవు సరేనమ్మా లేకపోతే ఆ మాట అంది లేక ఇలా అంది లేకపోతే నేను ఇలా కనుక్కొని ఇలా కొట్టాను లేకపోతే తాగుడు దీంట్లో కొట్టా నీలో ఆ పశ్చాత్తాపమే లేదు అసలు నువ్వు చేసినంత చాలా కరెక్ట్ అని చెప్పుకుంటున్నావు వచ్చి కూర్చొని నువ్వు ఒక భర్తగా నువ్వు ఆ పిల్లని కానీ ఆ అమ్మాయిని కానీ నీకు పుట్టిన బిడ్డను కానీ నువ్వు చూసుకున్నావు ఆ బిడ్డ ఎలా ఉంది 1.5 సంవత్సరం పిల్లలా ఉందా ఆ పిల్ల కాదు మేడం నేను పని పొద్దున్నుంచి నువ్వు పోయి పని చేసేసి తాగేసి వస్తావు నువ్వు గనక ఆ అమ్మాయిని బాగా చూసుకుంటే ఎందుకు రసరస పడుతుంది ఏం అవసరం ఆ అమ్మాయే కావాలని నీతో గొడవ పెట్టుకొని తన్నులు తింటుంది అంతేగా ఇంకా ఉన్నాయి మేడం చెప్పాలంటే వీళ్ళు మా పుట్టినరోజు నన్ను బిడ్డ దాతు వచ్చినారు పుట్టినరోజు చేసిన వీళ్ళు ఆయన అన్నాడు నా భార్యను నన్ను ఆమెను ఇద్దరిని నీ పిల్ల నా పిల్ల నిజంగా అలాగంటే చెంపదెబ్బ కొట్టకపోతే నువ్వు మగాడవే కాదు మనిషి అన్నాడు మగాడు అన్నాడు అలాంటి మాట అంటే చెప్పు తీసి కొడితేనే నువ్వు గొప్ప నువ్వు కొట్టలేదు అంటున్నావు కదా అదే ఇప్పుడు తోలి అన్నాడు తోలి అంటే ఇద్దరు అకయ్యలలో అలా కొట్టనందువల్ల నువ్వు ఎలాంటి వాడవని ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది కొడతావు ఇద్దరు అకయ్యలలో ఉన్నారు నేనేమంటాను సరే తోలుకుపో అని చెప్పిన తోలుకోపోమంటా ఆయన అన్నాడు 10 రోజులు తోలి ఇద్దరు వాళ్ళు ముగ్గురు ఉన్నారు అతనే నేను చెప్పేది విను ముందు అన్నప్పుడు నువ్వెందుకు ఊరుకున్నావు నీ పెళ్ళమే కదా నీ పెళ్ళని అలాగంటే ఎవరైనా ఊరుకుంటారా ఏమో కూడా ఊరుకుంటాడా ఏమో కూడా ఊరుకుంటాడా మరి నువ్వెందుకు ఊరుకున్నావు కాబట్టి నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు చెప్పేది నిజమే ఎట్లా నమ్ముతా మగోడైతే ఊరుకోడు మంచి మొగుడైతే ఊరుకోడు నేను చెప్పేది విను నువ్వు సరైనోడు కాదు కాబట్టి నువ్వు ఊరుకున్నావు నువ్వు అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు తప్పు నీదని నేను అంటున్నా ఇప్పుడు ఏమంటావు దానికి అందుకని అలా మాట్లాడద్దు అర్థమవుతుందా నీ సైడ్ ఏమీ తప్పు లేకుండా నువ్వేమీ అనకుండా ఆ అమ్మాయిని ఏమీ హింసించకుండా ఆ అమ్మాయి ఎందుకు అట్లా చేస్తుంది నువ్వు ఏ రోజు ఆ అమ్మాయిని చూసుకున్నావు ఏ రోజు నీ బిడ్డను చూసుకున్నావు ఆ బిడ్డ ఎలా ఉంది మీ కూతురు ఎలా ఉంది చూసావా 1.5 సంవత్సరం పిల్లలా ఉందా పిల్ల మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా ఫస్ట్ మీరు ఇద్దరు చెప్పండి కలిసి ఉండాలనే ఉంది
నువ్వేమనుకుంటున్నావమ్మా? నేను కలిసి ఉందామని అంటున్నా మేడం. కలిసి ఉందామని అనుకుంటున్నావు. ఇప్పుడు మీకు ఆయన దగ్గర నుంచి ఏమేం కావాలనుకుంటున్నారు? అతను తాకూడదు, డబ్బులు కష్టపడి సంపాదించి తెచ్చి మీకు ఇవ్వాలి, ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి, టైంకి ఇంటికి రావాలి, మిమ్మల్ని మీ బాబుని బాగా చూసుకోవాలి, మిమ్మల్ని కొట్టకూడదు, మీ నగలు అడగకూడదు. ఇప్పుడు ఇవన్నీ చేస్తావా? నువ్వు కలిసి ఉండాలంటే ఇలా ఉంటేనే కలిసి ఉండడానికి అవుద్ది. అంత ఈజీగా చేస్తాననేస్తే మేము నమ్మేస్తాం. ఇక్కడ పని చేసుకొని కష్టం చేసి సరే ఉండి. ఇప్పుడు నేను ఇక్కడ డాక్టర్ గారిని లాయర్ గారు ఉంటారు, ఇక్కడ వాళ్ళిద్దరిని పిలుస్తాను. విన్నారు కదా సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజేశ్వరిలో కూడా తప్పు ఉంది. ఏదైనా వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలను బట్టి కానీ ఇంకోటి కానీ ఏంటంటే, ఒక కోడలుగా తను ఏ రోజు కూడా సరిగ్గా ఇంట్లో లేదు, ఇంట్లో వంట చేసి పెట్టడం అనివ్వండి, లేకపోతే ఒక అత్త ఏదైనా పిలిస్తే కొంచెం అత్తకు మర్యాద ఇవ్వడం అనివ్వండి, లేకపోతే ఆడపడుచులకు మర్యాద ఇవ్వడంలో కానీ ఎందులో కూడా తను ఎరగంటగా ఉంది. అది మీరు కూడా ఒప్పుకోవాలి. ఆమె చేయలేదు అంటే మా అత్త పిలిస్తే ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఆడపడుచులు వస్తే వాళ్ళతో ఎందుకు మంచిగా ఉండాలని అనుకుంటే అది తప్పమ్మ. ఎవరికన్నా సరే పెళ్ళైన తర్వాత మన అమ్మ నాన్న మన ఇల్లు మన పుట్టిల్లు అంతైనా పెళ్ళైన తర్వాత అత్తిల్లే అంత. అత్తమామలను కూడా సొంత అమ్మ నాన్నలాగా చూసుకోగలగాలి. బట్ అయినప్పటికీ ఈమె చేసిన తప్పుల వల్ల మనస్తాపమే, కానీ ఇతను చేసిన తప్పుల వల్ల ఆమె ప్రాణం పోయే పరిస్థితి. అంటే ఇప్పుడు ఇందాక నుంచి చూస్తున్నాం కదా మేడం, ఇందాక రాజేశ్వరిని వాళ్ళ అక్కని వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనం కౌన్సిలింగ్ చేసి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక పక్క నుంచి హిందూ వ్యవస్థ మీద మన పెళ్లికి ఇంత గౌరవం ఇస్తున్నాం అన్న గొప్పగా ఫీల్ అయినా కూడా ఇంత ఇలా కొట్టుకు సచ్చేంత విధంగా ఏదన్నా తెగేంత వరకు ఎందుకు లాగటం అని కూడా బాధ కలుగుతుంది. నిజం ఏమో నీ ప్రాణాల మీదకి వచ్చేంత వరకు అవుతుంది. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే మేడం, ఒక అయస్కాంతంలో రెండు పోల్స్ అంటే సేమ్ పోల్స్ ఎలాగైతే రిపెల్ అవుతాయో అదే విధంగా ఎంత మీరు ఇందాక నుంచి చూస్తున్నా కూడా వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఏమాత్రమైనా కొద్దిగైనా ఓవర్లాప్ ఉంటుందా అంటే కనుక ఇలా తోసుకుంటున్నారే గానీ దగ్గర అవుదాం అనేటటువంటి ప్రేమ. అయినా కానీ రాజేశ్వరిలో ఎక్కడో ఒక మూలన ఏంటి, నేను ఇద్దరు పిల్లల్ని పెంచాలి, కాన్పు ఇప్పుడు మళ్ళీ 2 ప్రెగ్నెన్సీ అనే ఆ ఒక్క యాంగిల్తోనే నువ్వు ఆలోచిస్తున్నావు అమ్మా. ఎందుకంటే నీలో విపరీతమైనటువంటి అభద్రతా భావం పెరిగిపోయింది. ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి బయటగా ఒంటరిగా నేను నెట్టుకుని రాగలనా, నేను బతకగలనా అనేటువంటి అభద్రతా భావం. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఇంకో కాన్పు, ఇంకోటి ఏంటంటే మాల్ నరిష్డ్ చైల్డ్ 1.1 year 6 months 6 kgs. ఇప్పుడు ఇంకో ప్రెగ్నెన్సీ, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా వీక్ గానే పుడతాడమ్మా ఆటోమేటిక్. ఎందుకంటే నువ్వు కారం అన్నం తిని ప్రెగ్నెన్సీని కాపాడుకుంటున్నావు, కారం అన్నం తిని పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. అయితే ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, అన్నీ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆకలి బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరికీ కూడా ఆలోచన తక్కువైంది. ఎటువంటి ఆలోచన తక్కువైంది అంటే కనుక ఇద్దరు కూడా ఇందాక నుంచి గమనిస్తున్నాం కదా, చెప్పుడు మాటలు ఎక్కువ వింటున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఇద్దరు భార్యాభర్తలు ఫస్ట్ మీకు మీరుగా ఆలోచించుకోండి, మీ ఇద్దరిలో ఏ లోపాలు ఉన్నాయి అన్నది చూడండి, ఆ తర్వాతే పక్కన వాళ్ళ మాటలు వినండి. ఇప్పుడు ఏంటి, నువ్వు ఒక ఆలోచన వస్తున్నావు, నా భర్త నాకు కావాలి అనుకుంటున్నావు, నా భర్తలో ఈ మంచి యాంగిల్ ఉందేమో, ఈ మంచి గుణం ఉందేమో అని అనుకుంటున్నావు, అలాగే నీకు కూడా రంగు నా భార్యలో ఇది ఉందేమని ఈ లోపలే ఎవరో వచ్చి నీకు ఒక మాట అందిస్తున్నారు, ఆ మాటే కరెక్ట్ ఏమో అనుకుంటున్నావు, ఆ విధంగా డైవర్ట్ అయిపోతున్నావు. సో ఏంటంటే మీ ఇద్దరు సంబంధించినటువంటి వ్యక్తిత్వాలు పూర్తిగా పక్కన పెట్టేసి కొట్లాడుకోవటం, గొడవలు పెట్టుకోవటం, ఎవరు నెగ్గుతారు అనుకోవటం ఈ వరకు ఇంతవరకు వచ్చింది. అయితే రంగుల విషయానికి వస్తే మేడం, ఇతరుల్లో చాలా రంగులు ఉన్నాయి. ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం అన్నీ ఉన్నాయి మేడం. ఇవన్నిటికి తోడు అతను తాగితే మనిషి కాదు. సో ఇన్ని రంగులు ఉన్నటువంటి మనిషి ఆ అమ్మాయి తట్టుకోలేకపోతున్నా, ఆ అమ్మాయికి ఏ రంగు లేదు, ఇతనికి చాలా రంగులు ఉన్నాయన్నమాట. సో అందుగురించి ఏంటంటే నేను ఇందాక నుంచి అబ్జర్వేషన్ చేస్తుంటే ఎక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్యన పర్సనాలిటీ ఓవర్లాపింగ్ అనేది జరగట్లేదు. ఇది ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల మ్యారేజ్ బట్టి మొదలైన దగ్గర నుంచి కొట్లాటలతో మొదలైంది. అయితే ఒకటి ఏంటంటే, రంగులకి ఆ అమ్మాయి మీద పూర్తి స్థాయి నమ్మకం లేదు. భార్యగా ఇప్పుడు అతనికి ఏంటంటే, అతని ఆగ్రహం, అతని పౌరుషం ఏంటంటే, ఆ అమ్మాయి భార్య అయితే కనుక నా చెప్పు చేతల్లో ఉండాలి, అన్ని నా వాళ్ళకి చేయాలి, అన్ని చేయాలి. నీ వాళ్ళకి నీ తరపున వాళ్ళకి అందరికీ చేసే ముందు ఫస్ట్ భార్యగా నువ్వు ఆమెని ఏ విధంగా ఆకట్టుకున్నావు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నీలో ఏమున్నాయి, ఒక భర్తకు కావాల్సినటువంటి గుణాలు ఏమున్నాయి, పిల్లలకు అంటాం అన్న విషయం పక్కన పెడితే కనుక ఇంకా నీలో ఏమున్నాయని చెప్పి ఆ అమ్మాయి నీ వైపు అట్రాక్ట్ అవ్వాలి. నీ వాళ్ళందరికీ చేయడానికి ఆ అమ్మాయి రెడీ, మీ అమ్మకి, మీ నాన్నకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చేయడానికి రెడీ. కానీ భర్తగా నీ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? ఇందాక నుంచి లాజికల్ గా చాలా మాటలు చెప్తున్నావు, కానీ ఎన్ని మాటలు చెప్పినా కూడా నీ ప్రవర్తనలో నువ్వు పూర్తిగా ఓడిపోయావు. నువ్వు 10 మంచి మాటలు చెప్పినా కూడా ఒక్క దెబ్బకి కొడితే కనుక నువ్వు ఓడిపోయినట్టే. సో ఫస్ట్ గా నువ్వు భర్తగా నువ్వు గెలిస్తే కనుక తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఆ అమ్మాయి నిన్న యాక్సెప్ట్ చేస్తుంది, ప్రేమ అన్నది డెవలప్ అవుతుంది. నువ్వు అసలు ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో ఆ అమ్మాయితో కూర్చుని, ఆ అమ్మాయిని అర్థం చేసుకుని, ఆ అమ్మాయితో మాట్లాడి చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడా చేయలేదు.
మరి అలాంటప్పుడు మీకు 2 పిల్లలు ఎందుకు? కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నా చంపేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు, కానీ పిల్లల మటుకు అట్లా కనేస్తారు. వాళ్ళని కనేసి రోడ్డు మీద పడేస్తారు. వాళ్ళ బతుకులు మళ్ళీ వాళ్ళ రోడ్డు మీద అడుక్కు తినాలి. అంతే అంతే మేడం. కొంచెం కూడా ఆలోచన లేదు మీకు. ఆ మొదటి బిడ్డకి సరిగ్గా మీకు మెడిసిన్స్ ఇవ్వడానికి లేదు, సరిగ్గా తిండి పెట్టడానికి లేదు, ఆ బిడ్డను సరిగ్గా చేసుకోవడానికి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఇతను ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో ఇంకొకసారి చెయ్యి ఎత్తితే మటుకు లీగల్ గా ఏమేమి జరుగుతుందో మీరు చెప్పండి మ్యామ్. అతను చేస్తున్న ఈ పనులకన్నిటికీ అతనికి పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి. ఇది అసలు ఒక కలహాల కాపురమేనండి. ఈవిడ జగదేవపురంలో కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ గారికి. అది ఎంత సీరియస్ కంప్లైంట్ అంటే చాలా అలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత ఈవిడ శరీరం మీద ఏవైతే దెబ్బలు ఉన్నాయో దానికి ఎట్లాంటి సెక్షన్స్ వస్తాయంటే సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ, తర్వాత గ్రీవియస్ హర్ట్స్ అంటే చాలా సీరియస్ దెబ్బలు తగిలాయి కనుక 325 అండ్ 324 ఆఫ్ ఐపీసీ. అంటే మీకు ఎంత కఠినమైన శిక్షలు పడతాయి అని అంటే, ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున ఆమె మిమ్మల్ని క్షమించి మీతో కలిసి ఉన్నా కూడా ఆమె పెట్టిన భిక్ష మీ జీవితం అని అనుకోవాలి. అంత సీరియస్ అయిన హర్ట్, శారీరకంగా ఆవిడ మీరు బాధ పెట్టారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైనా మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మీతో పదే చెప్పారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఒక్కటి జరుగుతుందమ్మా, ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆ అబ్బాయిని జైల్లో పెట్టినంత మాత్రాన ఈ అమ్మాయి సంసారం బాగుపడుతుందా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించారు. మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో చెప్పారు, ఎస్ఐ గారు మీ కంప్లైంట్ రిసీవ్ కూడా చేసుకున్నారు, కానీ అక్కడ కంప్లైంట్ బుక్ కాలేదు కనుక మీరు చెప్పిన దాన్ని బట్టే ఇక్కడ మేడం గారైనా డాక్టర్ గారైనా మేమైనా ఎవరైనా కూడా మేము ఒక న్యాయం అనేది ఒక కలిపి ఉంచడం అనేది ఎలా కలిపి ఉంచాలి, ఎవరి సమక్షంలో కలిపి ఉంచాలి. ఎందుకంటే మీరు అక్కడ పోలీస్ వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కూడా ఇక్కడ మీకు న్యాయం జరుగుతుంది అని అన్నప్పుడే మేము ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది అక్కడే అట్లానే ఉండని అమ్మ, ఎందుకంటే అది విత్డ్రా చేసుకొని ఇవ్వకండి. అది ఎప్పుడైతే దాంతో పాటు మనం చూస్తే ఏంటంటే మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి పంపించారు కదా, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అది కూడా డాక్టర్స్ కూడా రాశారండి. చాలా సీరియస్ హర్ట్ అయ్యాయి అని కూడా, కుట్లు పడ్డాయని ఇవన్నీ కూడా రాసాము. అవన్నీ ఉన్నాయండి. సో అవన్నీ కూడా మీకు రికార్డులోనే ఉంటాయమ్మా. ఆయనతోటి ఏంటంటే ఇది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా పకడ్బందీగా మీరు అన్నారు ఇందాక, అక్కడికి వెళ్తే న్యాయం జరగలేదు, ఇక్కడికి వెళ్తే న్యాయం జరగలేదు. అక్కడ ఒక ఎఫ్ఐఆర్తో పాటు విరిగిపోతుంది సంసారం. ఇక్కడ అది కాదమ్మా, ఒక ప్రయత్నం చేస్తాం. ఒక ఎంఓయూతో పాటు అందరూ మేము చెప్పి మీ ఊరు వాళ్ళకు కూడా చెప్పి అందరికి చెప్పి ఈ అమ్మాయి సంసారాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాం. దానికి మీ సహకారం కూడా ఉండాలి. సో ఆ విధంగా మనం కలిపి ఉంచడానికి ట్రై చేద్దాం. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, అతనికి ఇందాక మేము చెప్పాను చూడండి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ లో అన్ని కూడా మీతో పాటు మీ అమ్మగారు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ మేడం ఎందుకు చెప్పమన్నానంటే మీరు తెలుసుకోవడానికి. ఇంతకు ముందు జరిగిన కథలంతా వేరే, ఇప్పుడు ఈ కథ వేరే. ఇప్పుడు ఇక్కడ నువ్వు గనక ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను నా అమ్మాయిని గనక నీతో పంపిస్తే నీకు టైం ఇస్తాం, ఒక 6 months ఎంతో. మీ ఇప్పుడు కౌన్సిలర్ ఎవరైతే తీసుకొచ్చిందో ఆవిడని అప్పచెప్తాం. రోజు వచ్చి చూస్తుంది. రోజు నేను చెప్తా, నేను ఆవిడకి వెళ్ళడానికి నేను డబ్బులు ఇస్తా, ఆవిడ దగ్గర డబ్బులు లేవంటే నేను కారు ఇస్తా. సో రోజు వచ్చి చూస్తుంది. నువ్వు గనక ఆ అమ్మాయిని మళ్ళీ కొట్టడం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే గనక ఆవిడ చెప్పింది చూసావా, ఆ సెక్షన్స్ అన్ని వేస్తే నువ్వు మళ్ళీ ఇంకా బయటకు నీ కుటుంబం, నీ వల్ల నీ కుటుంబం మొత్తం వెళ్తారు లోపలికి. పాపం మీ అమ్మ నాన్న అందరూ వాళ్ళేం పాపం చేయలే, కానీ నీ వల్ల. అది ఇప్పుడు మీ ఊరు వాళ్ళు కూడా వచ్చారంట, వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నా. వాళ్ళందరూ ఓకే, వాళ్ళు భరోసా ఇస్తేనే ఈ పిల్లని ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నువ్వు రాసి ఇవ్వాలి. ఏంటి, నువ్వు తాగకూడదు, నువ్వు కష్టపడాలి, సంపాదించాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి. ఇప్పుడు మీ ఊరి పెద్దలు అంటే వాళ్ళ ఊరి నుంచి కొంతమంది పెద్దలు వచ్చారమ్మా ఇక్కడికి, వాళ్ళని కూడా పిలుస్తాను. పిలిచి మీరిద్దరూ కలిసి ఉండాలంటే అతనేం చెయ్యాలి, మీరేం చెయ్యాలి, వాళ్ళ ముందు కూడా మాట్లాడి అదంతా క్లియర్గా రాయించి దానికి వాళ్ళు కూడా మనకి తప్పకుండా మేము చూసుకుంటాం దగ్గరుండి అని వాళ్ళ దగ్గర కూడా సంతకాలు పెట్టించుకొని ఆ తర్వాతే పంపిద్దాం. సార్ నమస్తే, మీరు సర్పంచ్ గారండి? మీరు సర్పంచ్. వీళ్ళంతా మీరంతా చుట్టాలా ఇతనికి? చుట్టాలా, ఫ్రెండ్సా, ఊరోళ్ళ? గ్రామస్తులు. సో మీ గ్రామంలో చాలా ఐక్యమత్యం ఉందనుకుంటా కదా, ఎవరికి ఏ ప్రాబ్లం అన్నా అందరూ చక్కగా వచ్చి బాగుంది, నాకు నిజంగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మా సిటీస్లో పక్కింట్లో ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అలాంటిది మీరందరూ ఇంత దూరం వచ్చి ఈ కుటుంబం గురించి అంత కన్సర్న్ చూపిస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్. వీళ్ళిద్దరు కదా మీ అందరికీ తెలుసు సార్. నేనేమంటున్నానంటే సార్, ఆ అమ్మాయి ఏమన్నా 1-2 తప్పులు చేసి ఉండొచ్చు సార్, అత్తగారిని సరిగ్గా చూడలేదా,
లేకపోతే వీళ్ళ చెల్లిని సరిగ్గా చూడలేదా, అక్కని సరిగ్గా చూడలేదా, అవన్నీ నేను ఒప్పుకుంటా. సో ఇప్పుడు వాళ్ళని మా దగ్గరికి వచ్చి ఈ కథ అంతా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసే ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇతనితో కలిసి ఉండమ్మా అని చెప్పడానికి ముందు నాకేంటి భయం అంటే, మీ అందరితో నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఈ అమ్మాయి చేసే తప్పుల వల్ల ఎవరికి నష్టం లేదు. సరే అత్తనే మా అత్తమ్మని మర్యాద ఇవ్వలేదా, లేకపోతే ఈయన అక్క చెల్లెలకు మర్యాద ఇవ్వలేదంటే పర్వాలేదు, అది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇతను అట్లా కాదు కదా, తాగేసి వస్తే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ఆయన అమ్మాయి మూతి చూడండి. సో నేనేమన్నానంటే, మీరందరూ వచ్చారంటే నాకు ఇంకా సంతోషం అయింది. సరే వాళ్ళందరినీ పిలుస్తా, వాళ్ళందరి ముందు నువ్వు ఒప్పుకో, క్లియర్గా రాసివ్వాలి. ఆ అమ్మాయి మీద చేసుకో, నీకు నచ్చలేదా కాపురం చేయడం, అమ్మాయి పద్ధతి నచ్చలేదా, ఇదే పెద్దోళ్ళని పిలువు, పంపించేయి, వాళ్ళ ఇంటికి పంపించేసాయి. దానికి న్యాయపరంగా వీళ్ళిద్దరు విడిపోవడానికి ఉంటుంది కదా, చట్టపరంగా ఉంటుంది, ఆ పద్ధతిలో విడిపోండి. ఇలాగా కలిసి ఉండి ఇట్లాగా ఆమెను చంపేయడం కరెక్ట్ కాదు, ఇట్లా కొట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరం కూడా ఒప్పుకోలే. మన బిడ్డ అయినా అంతే, మీ బిడ్డ అయినా అంతే, ఎవరైనా అంతే. మీ ఆధ్వర్యంలో మీరు భరోసా ఉండి వాళ్ళిద్దరు ఆ అమ్మాయిని కాపురానికి పంపిద్దాం, చూద్దాం. ఒక 3-4 నెలలు వాళ్ళు మంచిగా ఉన్నంత వరకు ఓకే. ఎప్పుడైతే అతను కనుక పిచ్చి పని చేస్తే మటుకు ఇంక ఈసారి అతన్ని కాపాడమని, ఇప్పుడు మళ్ళీ తిరిగి అతను కొట్టాడు అనుకోండి, ఇంక ఈ పంచాయతీలు లాంటివి వద్దండి. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, లీగల్ గా ఎలాగెలా వెళ్ళిపోనివ్వండి, విడిపోనివ్వండి, గొడవ ఉండదు. కాదు మేడం, విడిపోరు, ఎంత ఏం పోరు. మన భయం ఉంటే స్పీడ్ కంట్రోల్ అవుతాడు. అదే వాళ్ళ ఇప్పుడు అక్కది గాని తల్లిది గాని వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంటే ఆ పిల్ల కూడా, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా కాదు బిడ్డ, అట్లా కాదని చిన్న పిల్ల, తెలియని పిల్ల చెప్పి చేపిస్తే ఆ పిల్ల కూడా చక్కగా. అదే ఆ పిల్లని కూడా చెప్పమని చెప్పాం, నేను చెప్పా. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా కుటుంబం కావాలి కదా సార్. ఇప్పుడు అతను జైల్లో పెడితేనో విడిపోతేనో ఆ అమ్మాయి మటుకు ఏం చేస్తే జీవితాంతం ఎవరుంటారు కూడా. ఇప్పుడు 2 పిల్లలు వేరు, ఇప్పుడు ఆల్రెడీ ఒక బిడ్డ చేతిలో, కడుపులో ఒక బిడ్డ. 5 సంవత్సరాల సర్పంచ్ హోదాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వీణే కోపడ్డా, అరే అట్లా నొల్లి పెట్టొద్దు, కొట్టొద్దు, తాగుడు బంద్ చేయాలని వీణే కోపడ్డా. ఎప్పుడన్నా ఆ పిల్లని ఏమన్నా అన్ననేమో, వాళ్ళు కూడా చెప్పలేదు సార్, మీరేమన్నారు లేలే, మీరు అన్నారని కూడా వాళ్ళు చెప్పలేదు. నీకే న్యాయం జరిపిస్తాము, మీరు కరెక్ట్ గా. వాళ్ళ అక్కనే జర లొల్లి పెట్టింది, లొల్లి పెడితే కోపడ్డాం. ఇందమ్మా నువ్వు మా మీద వాళ్ళ సంసారం చక్కగా చేయాలని, కానీ నడమ మా మీద లొల్లి మేమేం కాదు కదా, ఎప్పటికీ కదా మేము ఎప్పటికీ. ఇప్పుడు మేడం మీరు ఇక్కడ చెప్పి ఉండాం కదా, భయం ఎవరి భయం ఎవరి వాళ్ళకు ఉండాలి. కరెక్ట్. సో దీనికి భరోసా మీరే, మీ చేతుల్లోనే పెడుతున్నాం అమ్మాయిని. సో అంటే అమ్మాయి సైడ్ ఏం తప్పు జరిగినా మీరు డెఫినెట్ గా మమ్మల్ని అడగండి, లేకపోతే నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తా. మీరు ఆ రోజు అంత చెప్పారమ్మా ఈ పిల్ల ఇట్లా చేసిందని, నేనే నిలదీసి అడుగుతా. అదే విధంగా అతను కూడా ఇంకోసారి వాళ్ళ మీద చెయ్యొద్దు. సో వీళ్ళిద్దరూ మంచిగా ఉండడానికి చూద్దామండి. ఒకవేళ నిజంగా అమ్మాయి సరిగ్గా లేదు, నిజంగా సంసారం చేయట్లేదు అనుకోండి, ఈ కొట్టుళ్ళు తిట్టుళ్ళు ఎందుకు సార్? మీరు పెద్దోళ్ళు 4 ఉండండి, విడదీసేయండి, ఎవరి జీవితాలు వాళ్ళు బతకనివ్వండి కదండి సార్. మనం మంచి చెప్తున్నాం. ఇప్పుడు ఇంకా వాళ్ళు వినకపోతే మనం ఏం చేయగలం చెప్పండి? మీరు అన్నట్టే రాయించుకొని దాని ప్రకారం మీరు అంతే చూడండి. ఓకే సార్, అది కరెక్ట్. ఇక ముందు మాత్రం కొడితే మీరు మొన్నసారి వెళ్ళి మీరు చెప్పిన మాట మీదనే పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ కాలేదు, అవునా కాదు? కాకపోతే ఇది ఇట్లాంటిది రిపీట్ అయితే ఇంతమంది చూసిన తర్వాత మళ్ళీ మీరే భరోసా ఉండి మాత్రం మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాత్రం ఒకటి భరోసా ఆయన ఇస్తున్నారు కదా. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెండింగ్ ఉంది, కాకపోతే మీ బాధ్యతతోటి ఆయన పంపిస్తున్నా. ఎటువంటి యాక్షన్ కూడా మీరు తీసుకోవడానికి వెనక్కి ఆడకండి. వాడి ఇంటికన్నా ఉంచురి, వాడు ఎట్లా చదవడం మేము చూస్తాం. అంటే అదే చెప్తున్నా నేను, ఇప్పుడు అదే చెప్తున్నా. నీ ఇంటికి మాట్లాడితే వెళ్ళి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడం కదా, తప్పు చేస్తే ఆయన ఇంటి ముందు నిలబడుతుంది అమ్మాయి. మీరెవరు పట్టించుకోక్కర్లేదు. అయ్యా నా పరిస్థితి ఇదని వెళ్ళి ఆయన అడగండి. మీరు అడగాలంటే మీరు మంచిగా ఉండాలి, అప్పుడే ఆయన వచ్చి మీ తరఫున మాట్లాడతాడు. ఆమెను ఏమన్నా చేస్తే అందుకు 2 ఎకరాలు వస్తుంది, అంతే. ఆమెకి ఇచ్చేస్తాము, వెళ్ళిపోతాం. చాలా చాలా మంచి మాట అన్నారు సార్, మీరు చాలా కరెక్ట్. ఇంటికి తోలకపోకు, ఊకే నీ చెల్లెని వెనక కేసుకొని నువ్వు నా ఇంటికి తోలకపోతా అంతే అని నువ్వు వదిలిపెట్టు. అంతే. కదా మేడం, కొడుతుంటే చూస్తుంటారా? పల్లెటూరు అది అసలు ఊపం. కరెక్ట్. పల్లెటూరు వాడు ఏమైనా చేస్తే ఊపం, వాడినే దంచుతాం. హైదరాబాద్ కాదు, పక్కింటి వాళ్ళు కూడా కొట్టుకుంటే వాళ్ళు రారు. అవును, అదే నేను మీరు రాగానే నేను అదే చెప్పాను. ఇప్పుడు పల్లెటూరులో అసలు ఊపం. నిజంగా ఊరు రావడం చాలా గొప్ప. నేను ఫస్ట్ మీకు నమస్కరించింది ఎందుకు, అందుకే మీ మనసులు చాలా మంచివి. సో ఇప్పుడు ఆ ఊరు మీ చెల్లికి తోడుంది, మీ తోడు అవసరం లేదు ఆవిడకి. ఇంకా ఆయన చూసుకుంటారన్నప్పుడు మీకెందుకు? ఆయన ఏమన్నారు విన్నారు కదా, అతను ఏమన్నా చేస్తే 2 ఎకరాల పొలం ఆ పిల్లకి రాసిస్తా ఉన్నారు. ఇంకా అంతకంటే మీకేం కావాలి చెప్పండి? ఇంకెవరు కూడా ఏ సెక్యూరిటీ ఇవ్వలేం. సరేనా? ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషం. మీరు కూడా మనసులో పెట్టుకోవద్దు, మీరు ఒక మాట అని ఉండొచ్చు, ఆమె ఒక మాట అని ఉండొచ్చు, అయిపోయింది, వదిలేసేయండి అంతే.
అంతే, అందరూ కలిసి ఉండండి. ఓకే ఓకే. మన భారతీయ సంస్కృతిలోని చట్టాలన్నీ కూడా భార్యాభర్తల బంధాన్ని నిలబెట్టడానికే కృషి చేస్తాయి. ఈరోజు రాజేశ్వరి, రంగులు వీళ్ళిద్దరి బంధాన్ని నిలబెట్టడానికి ఇంతమంది ఇక్కడికి రావడం చాలా హర్షణీయమైన విషయం. మీరందరూ ఇకపై కూడా ఇలాగే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పరిష్కరిస్తూ మీ ఊరిని సుఖ సంతోషాలతో ఉన్న గ్రామంగా తీర్చిదిద్దుకోండి. వసుదైక కుటుంబానికి మీ వంతు కృషి చేయండి.